హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమేకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నుంచి థార్ ఎర్త్ ఎడిషన్ 2024 అయితే లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ నుంచి మీకోసం అయితే తీసుకొచ్చాను. థార్ యొక్క ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనేది 2010లో జరిగింది మన ఇండియాలో. 2.5 లీటర్ టర్బో డీజిల్తో 105 bhp పవర్, 247 న్యూటన్ ఆఫ్ టార్క్తో ఓన్లీ సాఫ్ట్ టాప్ మాత్రమే ఉండే. తర్వాత 2015లో మనకు అప్డేట్ అనేది వచ్చింది. CRDI డీజిల్ ఇంజన్తో ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS అనేవి స్టాండర్డ్గా వచ్చాయి. తర్వాత మీరు చూస్తున్న ఇప్పుడు ప్రజెంట్ థార్ వచ్చేసి కాంపాక్ట్ 4-wheel డ్రైవ్ ఆఫ్ రోడ్ SUV. ఇది 2-door వర్షన్ ఫ్రంట్ ఇంజన్తో మనకు 2020లో సెకండ్ జనరేషన్ కంప్లీట్లీ రీడిజైన్తో చూస్తున్నాం మనము. ఇది 2 లీటర్ పెట్రోల్ అండ్ 2.2 లీటర్ డీజిల్తో లాంచ్ చేశారు విత్ అప్డేటెడ్ సస్పెన్షన్ అండ్ టెక్ ఫీచర్స్తో. థార్ ఆల్సో మనకు సేఫ్టీలో 4-star గ్లోబల్ NCAP రేటింగ్ అనేది గెలుచుకుంది. దీని యొక్క డిజైన్ బేస్డ్ అనేది ఐకానిక్ జీప్ CJ సిరీస్ నుంచి మహేంద్ర వాళ్ళ లైసెన్స్ 1940 నుంచి డిజైన్గా తీసుకున్నారు. సరికొత్త థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసి మనకి యూనిక్ కాంబినేషన్ ఆఫ్ స్టైల్, పర్ఫార్మెన్స్, ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ డెఫినెట్లీ అయితే ఉంటాయి. ఈ సరికొత్త ఎర్త్ ఎడిషన్ యొక్క ఇన్స్పిరేషన్ మాత్రం ఇన్ఫినిటీ ఎక్స్పెన్స్ ఆఫ్ థార్ డెజర్ట్ నుంచి. ఎందుకంటే థార్కి ఆ ఎబిలిటీ ఉంది డెజర్ట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ ఎర్త్ ఎడిషన్ బిల్డ్స్ అపాన్ మహేంద్ర వాళ్ళ లెగసీ, అడ్వెంచర్ అండ్ ఎక్స్ప్లోరేషన్ తోటి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎర్త్ ఎడిషన్ అనేది బోత్ పెట్రోల్ అండ్ డీజిల్లో అవైలబిలిటీగా ఉన్నాయి. విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు పెట్రోల్ డీజిల్లో. కానీ ఎక్స్క్లూజివ్ 4x4 LX హార్డ్ టాప్లో మాత్రమే ఉంది. సాఫ్ట్ టాప్ కానీ 2x4 కానీ 2-wheel డ్రైవ్ కానీ లేదు. బట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ థార్లో ఎర్త్ ఎడిషన్ అనేది ఓన్లీ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే స్పెషల్ VIN ప్లేట్ నంబర్ సిరీస్తో మాత్రమే వస్తున్నాయి. థార్ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు ఇంగ్లో బాన్ BE థార్ ప్లాట్ఫామ్. సో దీని మోడర్న్ వర్షన్ ఆఫ్ బేస్డ్ వచ్చేసి మనకు మహేంద్ర వాళ్ళ MM540 అయితే మనం 1980లో చూసాము. ప్రైజెస్ చూసుకుంటే డీజిల్ అయితే 16,15,000 మాన్యువల్ స్టార్ట్ అయ్యి 17,60,000 అనేది టాప్ అండ్ ఆటోమేటిక్ ఎండ్ అవుతుంది. అండ్ పెట్రోల్ అయితే మనకు 15,40,000 మాన్యువల్ స్టార్ట్ అయ్యి 17,00,000కి ఆటోమేటిక్ ఎండ్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్తో. ఈ ఎర్త్ ఎడిషన్ అనేది వేరియంట్స్లో చూసుకుంటే ఓన్లీ LX హార్డ్ టాప్లో మాత్రమే ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఆటోమొబైల్కి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినప్పుడు కూడాను తెలుగు కంటెంట్లో ఎస్పెషల్లీ అటు బైక్స్ నుంచి EV సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ వరకు కూడా ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో ఇది మన ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసు, కానీ కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన తెలియదు. కాబట్టి ప్లీజ్ మీరు కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి ఛానల్ని. బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం సెర్చ్ చేసిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థార్ లవర్స్ అందరూ కూడా ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ 3000 మాత్రమే ఇస్తున్న. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోవడం టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీని మ్యాట్ డ్యూన్ బీచ్ డెజర్ట్ ఫ్యూరీ కలర్ అంటారు. ఫస్ట్ టైం మహేంద్ర వాళ్ళు మ్యాట్ కలర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. విత్ ఐకానిక్ SUV స్టాండ్స్ అవుట్ లుక్స్తో పాటు అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అండ్ మహేంద్ర వుడ్ మార్క్ మ్యాట్ బ్లాక్ ఫినిష్లో చేశారు కాస్మెటిక్లో ఫస్ట్. అండ్ డెజర్ట్ ఫ్యూరీ కలర్స్ అనేవి వర్టికల్ స్లేట్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్లో కూడా ఇంట్రొడ్యూస్ చూడొచ్చు. విత్ హనీ కాంబో ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్గా వర్క్ అవుతాయి థార్ బ్రాండింగ్ బంపర్స్లో. ఇందులో మీకు రౌండ్ హెలోజిన్ సేమ్ అవే యూనిట్స్ తీసుకున్నారు. హెడ్ ల్యాంప్స్ వచ్చే వరకు ఫాలో మేము హెడ్ ల్యాంప్స్, అడ్జస్టబుల్ హెడ్ లైట్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. LEDs అనేవి అప్డేట్ చేయలేరు. ఇంకా సేమ్ ఫెండర్స్ పైన మనకు టర్న్ ఇండికేటర్స్, DRLs అనేవి ట్రెడిషనల్ డిజైన్ అలాగే ఉన్నాయి. అండ్ బ్లాక్ అవుట్ బంపర్స్ ఉన్నాయి ఫ్రంట్లో. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ అనేది చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషన్తో పాటు థార్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంటుంది. అలాగే మీకు బోనెట్ ల్యాచెస్ అనేవి చూడొచ్చు బ్లాక్ ఫినిష్లో. అప్రైట్ స్టాండ్స్ ఆఫ్ బాక్సీ బోనెట్ డిజైన్గా ఉంటుంది. క్లాంప్ షీల్డ్ బోనెట్ లాగా అనిపిస్తుంది మనకు. మ్యాట్ బ్లాక్ కలర్ గోల్డ్ ఫినిష్లో చాలా బాగుంది డెజర్ట్లో. అండ్ ఇక్కడ క్లాంప్స్ అనేవి చూడొచ్చు. అలాగే 2 క్వాలిటీ ఆఫ్ వైపర్స్ ఇస్తున్నారు ఫ్రంట్ వాషర్ జెట్స్తో. బాక్సీ టైప్ ఆఫ్ ఫ్రంట్ గ్లాస్ ఏరియా అనేది సింపుల్గా ఉంటుంది. థార్ యొక్క డైమెన్షన్స్లో మనకు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV కాబట్టి 4 మీటర్ ఆఫ్ లెంత్, 1.82 మీటర్ బ్రెత్, 1.85 మీటర్ హైట్, 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది సబ్ కాంపాక్ట్గా. 226 మస్ట్ ఇనఫ్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ రోడింగ్ చేయడానికి. అండ్ 1710 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. కంటిన్యూషన్లో క్లాడింగ్స్లో మీకు థిక్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు. చాలా ప్రొటెక్టివ్గా అండ్ బోల్డ్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి. అలాగే బ్లింకర్స్ అనేవి యాడ్ చేశారు. ఇందులో మీకు 18 inches న్యూ సిల్వర్ అలాయ్ వీల్స్ ఆఫర్ అనేది చేసిన కలర్డ్గా. 255, 65, 18 inches గానే విత్ క్రాఫ్టెడ్ థార్ బ్రాండింగ్ ఇన్సర్ట్స్ మనకి చూడొచ్చు డెజర్ట్ ఫినిష్లో. MRF 100 టైర్స్ ఆల్ సీజన్గా ఆఫర్ చేస్తున్న ట్యూబ్లెస్గా చూడొచ్చు. అండ్ 18 inches వీల్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ ఫ్రంట్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు డాంపర్స్ అండ్ స్టెబిలైజేషన్స్ బార్స్ అనేవి యూజ్ చేశారు. సో 2020 నుంచి సెకండ్ జనరేషన్ ఆఫ్ సస్పెన్షన్ అనేది కంప్లీట్లీ చేంజ్ అండ్ ట్యూన్ అయ్యింది. అలాగే బ్లింకర్స్ ఆఫ్ వీల్ ఆర్చెస్ పైన చూడొచ్చు. కాస్మెటిక్ చేంజెస్లో థార్ బ్రాండింగ్ ఇంతకుముందు క్రోమ్ ఉంటుండే కదా, ఇప్పుడు మ్యాట్ బ్లాక్ ఫినిష్లో చేశారు ఫ్రంట్ ఫెండర్స్ పైన. ఇది చాలా బాగుంది. అండ్ డెజర్ట్ వేవ్ ప్యాటర్న్ శాండ్ ఏదైతే మనకు డెకల్స్ అనేవి సైడ్ డోర్స్కి స్టిక్కర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. క్లాంప్స్ అనేవి డోర్స్గా చూడొచ్చు.
బ్లాక్ ఓవర్విఎం తార్ బ్రాండింగ్తో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ఉంటాయి. బాక్సీ గ్లాస్ ఏరియా, ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్, లాక్ సిస్టమ్ అనేది ఓన్లీ డ్రైవర్ సైడ్ మాన్యువల్ కీగా ఉంది. తార్ ఎంబలం బ్యాచింగ్స్ 3D ఫినిష్లో మనకు బీ పిల్లర్స్ పైన ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఓన్లీ బోత్ ద సైడ్స్ ఉంటుంది. బాక్సీ గ్లాస్ ఏరియా రేర్లో కూడా చూడొచ్చు మీకు ఆఫర్ అనేది చేస్తున్నారు. కాస్మెటిక్ చేంజెస్లో 4x4 బ్యాచింగ్ కూడా చేశారు. 4 and 4 అనేది మ్యాట్ బ్లాక్ ఫినిష్లో, X అనేది మ్యాట్ రెడ్ ఫినిష్లో ఇన్సర్ట్ చేశారు. చాలా బాగా సూట్ అయింది ఈ గోల్డ్ ఫినిష్లో. ఇలా సైడ్ ప్రొఫైల్ నుంచి కనిపిస్తుంది. వీల్ ఆర్చర్స్, కంటిన్యూ క్లాడింగ్స్ అండ్ న్యూ సిల్వర్ అలాయ్ వీల్ డిజైన్గా చూడొచ్చు. సో అలాయ్ వీల్ డిజైన్స్ ఏమే న్యూ పెయింటెడ్గా అండ్ రేర్ డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ ఉంటుంది. సో రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు ఇందులో మీకు మల్టీ లింక్ రేర్ యాక్సిల్క్ అనేది కాయిల్ ఓవర్ డాంపర్స్ అండ్ స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యూజ్ చేశారు. యాక్సిల్ సస్పెన్షన్గా ఉంటుంది. ఇలా మీరు చూడొచ్చు. రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో ఆఫర్ చేస్తున్నారు. అండర్ బాడీ మీకు ఇలా కనిపిస్తుంది తార్ది వచ్చేసి. సో ఆల్ సీజన్ టైర్స్ అండ్ క్రాఫ్టెడ్ బ్రాండింగ్ ఇన్సర్ట్స్ తార్ చూడొచ్చు. సైడ్ ఫుట్ స్టెప్ మోల్డింగ్స్ అనేవి చూడొచ్చు. వీల్ ఆర్చెస్, కంటిన్యూ క్లాడింగ్. ఓన్లీ హార్డ్ టాప్లో మాత్రమే వస్తుంది మీకు ఈ ఎర్త్ ఎడిషన్, సాఫ్ట్ టాప్లో రాదు. రండి ఒకసారి రేర్ ప్రొఫైల్ కూడా చూద్దాము. రేర్ ప్రొఫైల్ కూడా అంతే బాక్సీ ట్రెడిషనల్లీ టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్గా అయితే ఉంటుంది. సేమ్ 18 inches అలాయ్ వీల్ ఇస్తారు. సో టోటల్ 5 అలాయ్ వీల్స్ వస్తాయి విత్ తార్ బ్రాండింగ్ ఇన్సెట్స్తో పాటు చూడొచ్చు. ఇది రేర్ ప్రొఫైల్ కనుక చూసినట్టయితే సేమ్ లుక్స్ అలాగే ఉంటాయి. సైడ్ వే ఓపెనింగ్ ఆఫ్ వర్టికల్ డోర్ హ్యాండిల్తో అనేది వస్తుంది. లాక్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. ఎల్ఈడి తార్ బ్రాండింగ్తో మనకు టెయిల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తారు బాక్సీ డిజైన్లో. స్టిల్ ఆన్ ద హెలోజిన్ రివర్స్ లైట్ ఆన్ ద బల్బ్స్గా చూడొచ్చు. బాక్సీ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ ట్రెడిషనల్లీ. ఆల్ బ్లాక్ బంపర్స్, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఉంటాయి చూడొచ్చు మీరు ఇక్కడ రిఫ్లెక్టర్స్ దగ్గర. సో రివర్స్ కెమెరా అనేది స్టిల్ ఇప్పుడు కూడా మిస్ అయింది 2024లో, రియల్లీ బ్యాడ్. అండ్ ఈ టెయిల్గేట్ మౌంటెడ్ అనేది స్పేర్ వీల్ చాలా ప్రొటెక్టివ్గా సేఫ్టీగా ఉంది. బాక్సీ గ్లాస్ ఏరియా డిఫాగర్ వస్తుంది కానీ రేర్ వైపర్ మిస్ అయింది. ఇంటీరియర్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ హెలోజిన్ బల్బ్గా ఉన్నాయి. క్లాంప్ షీల్ ఆఫ్ గ్లాస్ ఓపెన్ ఏరియా విత్ హార్డ్ టాప్ క్యాన్ అటాచబుల్గా ఉంది. రండి ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాము. వర్టికల్ హ్యాండిల్ బార్తో మనకు సైడ్ వే డోర్ ఓపెనింగ్, స్ప్లిట్ డిజైన్గా ఓపెన్ అవుతాయి టెయిల్ గేట్ అనేది. సో బూట్స్ గురించి మాడితే కంప్లీట్ జీరో బూట్ స్పేస్, ఒక 100 liters ఉండొచ్చు అంతే. కానీ సో ఎక్కువగా బూట్ ఎక్స్పెక్ట్ చేయకండి. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఉంటాయి. చిన్న చిన్న లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ తప్పితే ఏది స్పేస్ చూడండి మీరే. సో సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే మాత్రం 600 liters వరకు అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు మహేంద్ర వాళ్ళు. ఇక్కడ జస్ట్ మీకు ఒక టూల్ కిట్ లాగా వార్నింగ్ ట్రయాంగులర్, దీని కింద ఎలాంటి స్టోరేజ్ స్పేస్ లేదు మ్యాట్ కింద. సో ఇక్కడ గోల్డ్ ఫినిష్ ఇంటీరియర్ నుంచి మనకు రోల్ కేజ్కి అయితే పెయింట్ ఫినిష్ చేశారు. చాలా బాగుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్గా ఉంది. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ మనకు ఫోల్డబుల్గా ఆఫర్ చేస్తారు. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మనకు రిటర్నబుల్గా కూడా ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ మీకు సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయి. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకు 50-50 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. టెయిల్ గేట్ ఇంటీరియర్ నుంచి చూస్తే మనకు నీట్లీ ఇన్సులేషన్ ప్లాస్టిక్తో మనకు ఇక్కడ డోర్ హ్యాండిల్ 3 door వర్షన్ కాబట్టి, అండ్ ఇక్కడ మౌంటెడ్ అని చూడొచ్చు స్పేర్ వీల్, ఇంటీరియర్ నుంచి స్టాప్ ల్యాంప్. అండ్ నెక్స్ట్ మీకు సాఫ్ట్ క్లోజ్ హైడ్రాలిక్తో మన గ్లాస్ అనేది 2-wayగా క్లోజ్ అనేది అవుతుంది డిఫాగర్తో పాటు. సో సింపుల్ అయితే చూడొచ్చు. ఇలా మీరు ఈజీగా క్లోజ్ అనేది చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 57 liter ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అది కూడా మాన్యువల్ లాక్గా దిగి మీరు పెట్రోల్ బంక్లో ఓపెన్ అనేది చేయాలి. అట్లీస్ట్ 5 doorలో మారొచ్చు అని అనుకుంటున్నారు. రండి ఇంటీరియర్ నుంచి ఏం చేంజెస్ ఉన్నాయి చూద్దాం. ఎర్త్ ఎడిషన్ బ్యాచింగ్స్ అనే బోత్ ద బీ పిల్లర్ మౌంటెడ్గా అయితే చూడొచ్చు 3D ఫినిష్లో. ఫ్లిప్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్, లాక్ సిస్టమ్ ఓన్లీ డ్రైవర్ సైడ్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఫ్రంట్ నుంచి చూస్తే మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ బ్లాక్ అండ్ లైట్ బీచ్ ఇంటీరియర్స్ థీమ్ అనేది చూడొచ్చు. సో డెజర్ట్ ఫ్యూరీ కలర్ ఇంటీరియర్స్ థీమ్ అనేది ఉంది. న్యూ అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ని తీసుకొస్తుంది. డోర్స్ నుంచి వైడర్ ఓపెనింగ్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ 90 degreesగా ఓపెన్ అవుతాయి. డీసెంట్ గ్లాస్ ఏరియా, టిల్టెడ్. తార్ బ్రాండింగ్తో మనకు న్యూ డెకల్స్ థీమ్స్ అనేవి చూడొచ్చు. మనకు డెజర్ట్ ఫ్యూరీగా ఇన్సెట్స్ అనేవి ఇస్తున్నారు. ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, హోల్డర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్లో మ్యాగజైన్ హోల్డర్స్, 1 liter వాటర్ బాటిల్, ఫుట్ స్టెప్. అండ్ సీట్స్లో ఫస్ట్ టైం మనకు న్యూ లెదరెడ్ అపాలిస్టీ సీట్ విత్ షిఫ్టింగ్ డ్యూన్స్ ప్యాటర్న్ మ్యాచెస్ డెజర్ట్ ఫ్యూరీ కలర్గా చూడొచ్చు. ఇంతకుముందు ఫ్యాబ్రిక్లో ఉంటుండే, ఇప్పుడు న్యూ లెదర్ అపాలిస్టీ ఫైనల్లీ అప్డేట్ చేశారు. ఎర్త్ బ్రాండింగ్ అడ్రస్తో పాటు డ్యూయల్ సీట్ కవర్స్. అండ్ డాష్లో చూస్తేను ఆల్ బ్లాక్ డాష్ డిజైన్స్తో పాటు మీకు డెజర్ట్ ఫ్యూరీ ఇన్సెట్స్ ఆన్ ద ఏసీ వెంట్ సరౌండింగ్ గోల్డ్ ట్రీట్మెంట్గా చాలా బాగుంది. కాస్మెటిక్లో ప్యాసింజర్ హోల్డర్, లాకబుల్ గ్లో బాక్స్, చాలా చిన్న స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది. VIN ప్లేట్ అనేది చూడొచ్చు. సీరియల్ నెంబర్ వస్తుంది ఎర్త్ ఎడిషన్కి, లిమిటెడ్ యూనిట్స్కి. అండ్ మ్యాట్స్ అనేవి చూడొచ్చు తార్ బ్రాండింగ్తో. 70 ఫ్లోర్ మ్యాట్స్ కూడా మీరు యాక్సెసరీస్లో పర్చేస్ చేయొచ్చు. రేర్ సీట్స్కి వెళ్ళాలంటే సింపుల్ ఇలా పుష్ చేసి మీరు ఫ్లిప్ చేయొచ్చు. సో సింపుల్గా ఇంతే స్పేస్ నుంచి ఉంటుంది. సో వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ టాస్క్. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఇస్తున్నారు. బట్ మీకోసం ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. ఇక్కడ ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో అడల్ట్స్కి వెళ్ళడం కొంచెం టాస్క్ లానే అనిపిస్తుంది రేర్కి వెళ్ళడం అనేది.
సో నా హైట్ 5.7 మీరు చూడొచ్చు, ప్లెంటీ ఆఫ్ నీరు ఉంది అనుకుంటారు, అది రియల్లీ ఫ్యాక్ట్ కాదు. సో సీట్ని వెనక్కి చేసినట్టయితే ప్రాక్టికల్గా చెప్పాలంటే డీసెంట్ నీరు దొరుకుతుంది, డీసెంట్ అండ్ అయితే సపోర్ట్ అడిక్వేట్గా ఉంటుంది అండ్ జస్ట్ అడిక్వేట్ ఆఫ్ హెడ్ రూమ్ అనేది ఉంటుంది. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. రోల్ కేజ్ ఆఫ్ హోల్డర్స్ ఇస్తున్నారు మనకు, అలాగే రోల్ కేజ్గా మనకు సో ఇక్కడ సీట్ బెల్ట్స్ అండ్ డీసెంట్ గ్లాస్ ఏరియా నీట్లీగా అంతా కూడా ఇన్స్టాలేషన్ అనేది చేశారు. కరెక్ట్ వీల్ మీదనే కూర్చుంటారు రేర్ ప్యాసింజర్ వాళ్ళకు, అందుకే కంఫర్ట్ ఉండదు. రెస్టారెంట్ సేమ్ అంతే, విత్ హై మౌంటెడ్ స్టాప్లో వైర్స్ కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాయి అక్కడక్కడ. అండ్ హార్డ్ టాప్ అనేది చూడొచ్చు, హార్డ్ టాప్కి మీకు స్పీకర్స్ అండ్ ఫిటర్ మౌంట్స్ ఉంటాయి. టోటల్ 4 స్పీకర్స్, 2 ట్విటర్స్ స్టాండర్డ్గా అయితే వస్తాయి. సీట్ బెల్ట్స్ బీ పిల్లర్ మౌంటెడ్ ఫ్రంట్ ప్యాసింజర్కి ఇక్కడ ఉంటాయి. మిగతా అంతా సేమ్ మనకు. రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా లేవు. డాష్ డిజైన్ అనేది మనకు కొత్త ఎడిషన్ ఇలాగ అనిపిస్తుంది ఫస్ట్ లుక్. అట్లీస్ట్ 5 డోర్లో మనకు రేర్ ఏసీ ఈవెంట్స్ అని ఎక్స్పెక్ట్ అనేది చేద్దాము. సో ఇది ఓవరాల్గా డీసెంట్ కంఫర్ట్ అనేది రేర్ సీట్స్లో. ఇక్కడ ఫోల్డ్ చేసేస్తే మళ్ళీ మనకు ఫ్లిప్ చేస్తే మనకు దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది ప్యాసింజర్ది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లీ వస్తాయి, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ వార్నింగ్, టైర్ పిజింగ్ మానిటర్ సిస్టమ్. ఫ్రంట్ ఫెండర్ పైన మనకు యాంటీనా అనేది చూడొచ్చు, రేడియో యాంటీనా చాలా బాగుంది ఓల్డ్ స్కూల్గా. టైర్ పిజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐఎస్ఎఫిక్ చైల్డ్ మౌంట్, ఇల్ అసిస్ట్, ఇల్ డీసెంట్, ఓవర్ స్పీడ్ అలర్ట్స్ అనేవి సేఫ్టీలో ఉంటాయి. అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో ఫ్రంట్ యాక్సిల్ సెమీ ఫ్లోటింగ్ విత్ 4:3:1 ఫైనల్ డ్రైవ్, రేర్ యాక్సిల్ బ్యాంజో బీమ్ విత్ 4:3:1 ఫైనల్ డ్రైవ్, బ్రేక్ స్పెసిఫికేషన్ వ్యాక్యూమ్ అసిస్ట్ డ్యూయల్ హైడ్రాలిక్ సర్క్యూట్ విత్ 10 మాస్టర్ సిలిండర్, డ్యూయల్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ లీటర్, 20 లీటర్స్ ఆఫ్ యాడ్బ్లో యాడ్ చేసుకోవడం, టూల్ కిట్ ఆర్గనైజర్, ఎలక్ట్రానిక్ డ్రైవ్ లైన్ డిస్కంటిన్యూ ఆఫ్ ఫ్రంట్ యాక్సిల్, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్, మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ అనేవి ఓన్లీ డీజిల్కి మాత్రమే ఉంటాయి. వాషబుల్ ఫ్లోర్ అండ్ విత్ డ్రైన్ ప్లగ్స్ అనేవి చూడొచ్చు. వెల్డెడ్ టౌన్ హుక్స్ ఇన్ ఫ్రంట్ అండ్ రేర్లో ఉన్నాయి. ఆఫ్ రోడింగ్కి టోయింగ్ హిచ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. టైర్ డిటెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, రోల్ ఓవర్ మిటిగేషన్, రోల్ కేజ్, 3-point సీట్ బెల్ట్ ఫర్ రేర్ ప్యాసింజర్స్, పానిక్ బ్రేకింగ్ సిగ్నల్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డిటెక్షన్ స్విచెస్ కూడా సేఫ్టీలో ఉన్నాయి. బ్లాక్ ప్లాస్టిక్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ లాక్ సిస్టమ్తో. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్, బ్లాక్ అండ్ లైట్ బీచ్ ఫినిష్, అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ లుక్స్ డాష్ డిజైన్. డోర్స్ మళ్ళీ సేమ్ డిజైన్స్, కాకపోతే ఇక్కడ మీకు డెజర్ట్ ఫ్యూరీ ఇన్సర్ట్స్ ఆన్ ద థార్ బ్రాండింగ్ డోర్స్లో చూడొచ్చు బాడీ కలర్లో. ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ మిరర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేవు. ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్, ఇంటీరియర్ నుంచి పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బెల్ట్ ఓపెనింగ్ డోర్స్గా చూడవచ్చు. ఇక్కడ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. షార్ట్ పర్సన్స్కి ఆఫ్ రోడింగ్ వెళ్ళిపోతుంది. అండ్ లెదర్ అపాలజీ సీట్ కవర్స్ న్యూగా అప్డేట్ చేశారు, డ్యూయల్ టోన్గా చూడొచ్చు. ఏసీ వెంట్ సరౌండింగ్ కాస్మెటిక్ చేంజెస్ డెజర్ట్ ఫ్యూరీలో చూడొచ్చు. ఆటో స్టాప్ బటన్, ఆల్సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ స్విచెస్, మాన్యువల్ కీ ఆపరేటింగ్ ఇగ్నిషన్ ఆన్, పుష్ బటన్ స్టాప్ ఇప్పుడు కూడా రాలేదు. 3 పెడల్స్ ఆటోమేటిక్ కూడా కావాలని తీసుకోవచ్చు. స్పీకర్స్ అనేవి డాష్లో ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఫ్రంట్ 2 స్పీకర్స్ ఉంటాయి, 2 లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్ అండ్ న్యూ కాస్మెటిక్ చేంజెస్ ఏం అప్డేట్స్ అయినా ఒకసారి చూద్దాం. న్యూ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఇలాగ ఉంటుంది. టెక్ ఫీచర్స్లో ఫస్ట్ 7-inch టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇస్తారు. ఇది తీసేసి ఒకసారి స్క్రీన్ గురించి చెప్తాను. ఇందులో మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూ సెన్స్, ఇన్బిల్ట్ యాప్స్, 4 స్పీకర్స్, 2 ట్విటర్స్, రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, 2D ఆడియోతో వస్తుంది. సో డిస్ప్లే సెట్టింగ్స్లో మళ్ళీ బ్రైట్నెస్, డిస్ప్లే ఆఫ్ యూనిట్స్, యూజర్ నేమ్ అండ్ అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ అన్ని చెప్తుంది. సింపుల్ ఇంటర్ఫేస్ బ్లూటూత్ కనెక్టివ్ సిస్టమ్, ఎకో సెన్స్ ఇన్ఫర్మేషన్, అడ్వెంచర్ గురించి చెప్తుంది. సో మళ్ళీ మనకు అడ్వెంచర్లో కనుక చూస్తే, అడ్వెంచర్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకు పవర్, టార్క్, స్పీడో ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో రఫ్ రోడ్లో ఏంటంటే మనకు సో రోల్ ఓవర్ మిటిగేషన్ యాంగిల్స్ కానీ అపర్చర్ డిపర్చర్ యాంగిల్స్ చెప్తుంది. సో ఈ మాన్యువల్స్, ఓనర్స్ మాన్యువల్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే చూడొచ్చు. హోమ్ రేడియో, వాలర్ రోలింగ్ బటన్స్ అండ్ ఫేవరెట్స్, ఇక్కడ బటన్స్ మాన్యువల్గా ఇస్తున్నారు. కంటిన్యూ మీకు ఎంఐడి డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ కలర్డ్ ఇస్తున్నారు, సెంటర్లో చూడొచ్చు. స్పీడో, టాకో అనలాగ్లో అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు సో ఇక్కడ చూడొచ్చు డిటెక్షన్, చెక్ ద డైరెక్ట్ డిటెక్షన్, టైర్ డిటెక్షన్ అనేవి ఉంటుంది, ఓడోమీటర్. అండ్ నెక్స్ట్ మీకు వెళ్తే డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది అండ్ డిఈఎఫ్ లెవెల్స్ చెప్తుంది, డిఈఎఫ్ పర్ కిలోమీటర్ యావరేజ్. అండ్ నెక్స్ట్ మీరు కంటిన్యూ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే, సెట్టింగ్స్లో అయితే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ మీరు సో క్లస్టర్ నుంచి ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంటిన్యూగా చూసినట్టయితే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు మాల్ఫంక్షన్ ఇండికేషన్స్, రెస్టారెంట్ అన్ని చూడొచ్చు, ట్రిబీ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్స్. అండ్ ఇంతే మీకు సింప్లీ చెప్పాలంటే కలర్డ్ ఎంఐడి, సెంటర్లో డిస్ప్లే, మిగతా అన్ని మాల్ఫంక్షన్ ఇండికేషన్స్ చూడొచ్చు. డెజర్ట్ ఫ్యూరీ ఇన్సర్ట్స్ ఉంది, ఏసీ వెంట్ సెంటర్ కన్సోల్ చూడొచ్చు. మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, ఇంకా ఆటో క్లైమేట్ కంట్రోల్ అప్డేట్ అవ్వట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు నాకు మహేంద్ర వాళ్ళు. ఇవన్నీ బటన్స్ మాన్యువల్లీ. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్,
సీట్ బెల్ట్స్, హజర్ లైట్ స్విచ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్ అండ్ చైల్డ్ లాక్ సిస్టమ్ బటన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్, మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఉంది, ఆక్స్, యూఎస్బీ అండ్ ఆల్సో మీకు 12 volts పవర్ సాకెట్ ఇస్తున్నారు. ఇది మనకు ఆఫ్ రోడింగ్ గేర్ లివర్ 4x4ది అండ్ ఇది మనకు మాన్యువల్ గేర్ లివర్. 2 పవర్ విండోస్, ఫ్రంట్ డోర్ స్విచ్, ట్విన్ కప్ హోల్డర్స్, డార్క్ క్రోమ్ సరౌండింగ్స్, బ్లాక్ క్రోమ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్ కావాలంటే సెంటర్లో మీకు యాక్సరైజ్లో పర్చేస్ చేయాలంటున్నారు. 3 స్పోక్ స్టీరింగ్ వీల్, డార్క్ క్రోమ్ బటర్ఫ్లై లోగో మహీంద్రా అండ్ డెజర్ట్ ఫ్యూరీ ఇన్సెట్స్ ఆన్ స్టీరింగ్ వీల్ మౌంటెడ్, ఆడియో మీడియా కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటెడ్గా అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్తో ఉంది. ఆటో వైపర్స్ లేవు, ఆటో హెడ్ ల్యాంప్స్ ఏవి కూడా లేవు, నార్మల్ అయితే చూడొచ్చు, ఇంకా అప్డేట్ అనేది చేయట్లేదు ఫంక్షన్స్. అండ్ ఎంఐడి క్లస్టర్ నేను చెప్పాను, ప్లెయిన్ డాష్ డిజైన్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎందుకో మనకు ఆటో డిమ్మింగ్ ఐఆర్ బీమ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, యాంటీ గ్లేర్గా మాన్యువల్ డిమ్మింగ్ ఉంది, ఎలాంటి లైట్స్ లేవు. ఇక్కడ సైడ్ మనకు టికెట్ హోల్డర్ వైజర్లో, ఇక్కడ సైడ్ మనకు మ్యానిటరీ మిర్రర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్లో ఒకే ఒక రీడింగ్ ల్యాంప్ ఆర్ఎల్స్ మనకు డోర్ లైట్గా కూడా వర్క్ అవుతుంది స్పీకర్స్ దగ్గర. ఇది హార్డ్ టాప్ రిమూవబుల్గా ఉంటుంది, కానీ తీయడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చాలా స్క్రూస్ నట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి, వాటర్ ప్రూఫ్గా మళ్ళీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ప్రాపర్ కాస్మెటిక్ చేంజెస్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి థార్ ఎర్త్ ఎడిషన్ది. రండి బయటికి వెళ్ళిపోయి ఎర్త్ ఎడిషన్లో ఉన్న పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఒక పవర్ ట్రెండ్స్ అండ్ స్పెక్స్ గురించి మాట్లాడదాము. ఎర్త్ ఎడిషన్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్ రెండిట్లో కూడా ఉన్నాయి, కాకపోతే ఓన్లీ 4x4 హార్డ్ టాప్లో. సో హుడ్ అయితే ఓపెన్ చేయడం, ఇప్పుడు ఓపెన్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయితే, కుదిరితే టెస్ట్ డ్రైవ్లో చూపిస్తాను. సో ఇది M-Stellar 150 TGDI 1997cc డిస్ప్లేస్మెంట్ ఇన్లైన్ 4 cylinders 16 valves వస్తుంది పెట్రోల్ ఇంజన్. 150 bhp పవర్ తీస్తుంది, 300 Nm ఆఫ్ టార్క్ వరకు, 6-speed మాన్యువల్, 6-speed ఆటోమేటిక్ ఆప్షన్, 4-wheel డ్రైవ్, మైలేజ్ 15 అంటున్నారు, అటు రియల్ వల్ల 10 వరకు కూడా ఇస్తుంది. BS6 అప్డేటెడ్ ఫేజ్ 2 ఇంజన్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్. సేమ్ డీజిల్లో మనకు 2.2 లీటర్ హెమ్ హవక్ 130 CRDA ఇంజన్, 2184cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 cylinders 16 valves, టర్బో చార్జర్, 4-wheel డ్రైవ్ అండ్ మైలేజ్ 10 అయితే రియల్ వల్ల ఇస్తుంది. 130 bhp పవర్, 300 Nm ఆఫ్ టార్క్ వరకు ఇంజన్ గురించి మాట్లాడుతాను. ఈ ఫీచర్స్లో మనకు ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ HAVC కంట్రోల్స్ అండ్ SMS రీడౌట్స్ అనేవి ఉన్నాయి. యాక్సరైజ్లో మీరు ఈ ఎర్త్ ఎడిషన్కి స్పెషల్లీ కస్టమైజ్డ్ ఫ్రంట్ అండ్ రైడ్ ఆర్మ్రెస్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు. 7D ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి కంపెనీ నుంచి అండ్ కంఫర్ట్ కిట్ కూడా ఒకటి ఆఫర్ చేస్తున్నారు. కాంపిటీషన్ జిమ్నీ అయితే వస్తుంది సుజుకి వాళ్ళ నుంచి 5 door అండ్ గుర్కా కూడా వస్తుంది ఫోర్స్ వాళ్ళ నుంచి. ప్రాపర్ థార్ 5 door అయితే ఈ ఇయర్ లాంచ్ అనేది అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి మిడ్ ఆఫ్ ద ఇయర్లో. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క ఫస్ట్ ని తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్ కనుక్కోవాలని కూడా మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్, సూన్ డెలివరీ దాన్ని కూడా మన ఛానల్ నుంచి ప్లాన్ చేద్దాం. VVC మహేంద్ర విజిట్ చేయండి కొత్తగూడ బ్రాంచ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.